ఒకవేళ నేను జైలుకి వెళ్తే కూడా ఏ రకంగా ఉండాలని కూడా పార్టీని స్ట్రెంత్ చేశారు. ఆల్రెడీ వైసీపీ పార్టీ ఒకసారి అధికారంలో ఉంది కాబట్టి కేడర్ బలంగానే ఉంటది. అధికారం లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు జైలు, వైసీపీ పార్టీ అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ ఏం వీక్ పోలేదు. కానీ ఈ రోజు ఒకసారి అధికారం అనుభవించిన కేడర్ ఉంది కాబట్టి వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో జగన్ అరెస్ట్ చేసే ఎలాంటి చర్యలు జరిగే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో? అంటే ఎవరినైనా ఇప్పుడు అవినీతి ఆరోపణలు లేకపోతే ఆ కేసులు ఉన్నప్పుడు ఎవరినైనా ఇచ్చేస్తారు. అరెస్ట్ అంటే పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇమేజ్ అంత నష్టం కలుగుతుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో వెళ్ళి వచ్చారు, పార్టీ నిలబెట్టుకున్నారు, అవసరమైతే మళ్ళీ వెళ్ళి వస్తారు. అంతేగాని మొత్తం పార్టీ మూసేస్తారు, పార్టీ నడదు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేంత మాత్రం ఇంకా నడదు, మొత్తం ప్యాకప్ అయిపోతుంది, జస్ట్ ఊహాగానమే. అది అప్పుడు ఆ టైంకి ఏ నిర్ణయాలు ఉంటాయో మనం చెప్పలేం. అంటే ఊహ. అంటే ఎవరికైనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నారు, మొత్తం తెలుగుదేశం పార్టీ అయిపోయేది. కానీ తర్వాత ఏమైంది? కాబట్టి మనం దాన్ని ఊహించుకోవచ్చు. కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కదా, కాబట్టి పార్టీ పరమైన స్ట్రెంత్ ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసేసారు. ఒకవేళ నేను జైలుకి వెళ్తే కూడా ఏ రకంగా ఉండాలని కూడా పార్టీని స్ట్రెంత్ చేసేసారు. ఆల్రెడీ వైసీపీ పార్టీ ఒకసారి అధికారంలో ఉంది కాబట్టి కేడర్ బలంగానే ఉంటది. అధికారం లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు జైలు, వైసీపీ పార్టీ అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ ఏం వీక్ పోలేదు. కానీ ఈ రోజు ఒకసారి అధికారం అనుభవించిన కేడర్ ఉంది కాబట్టి వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది.